ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉంటే మీ బ్లడ్ ఏమవుతుంది? పాపములో కలుషితమై ఆదాము పాపం చేసిన రక్తము ఆ నుంచి వస్తూ ఉంది. ఓకేనా? యేసు ప్రభు నమ్మంగానే ఏమవుతుంది? చదువు. 2 Corinthians 5:17. కాగా ఎవరైనను క్రీస్తునందున ఎడల, క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు క్రీస్తుని సొంత రక్షకునిగా నేను పాపిని అని వాడు నూతన సృష్టి. నమ్మినట్లయితే నూతన సృష్టి. పాతవి గతించెను. పాతవి ఏమైనాయి? గతించెను. వెళ్ళిపోయినాయి, పాతవి గతించిపోయినాయి, ఫినిష్ అయిపోయింది స్టోరీ, పాత స్టోరీ. ఇదిగో కొత్త వాయును. ఏమైంది? క్రొత్త వాయు. పాతది వెళ్ళిపోయి ఏమైందంట? క్రొత్త వాయు. అర్థమవుతుందా? నిన్నటి కాలం నేను చెప్పినా, నేను రివైండ్ చేస్తున్నా. సో ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేసిండు? అంత పెద్ద దేవుడు మర్య గర్భంలో ఎంత అయిపోయాడు? చిన్నగా అయిపోయినా. మైక్రోస్కోప్లో డాక్టర్స్ ఏం చేస్తారు? ఆ మైక్రోస్కోప్లో అసలు కంటికి కనపడదనమాట. ఆ కనపడని గింజ, కదా. ఇప్పుడు మనం చింతకాయ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఆ చింతకాయ గింజ ఉంటే లేకుండా భూమి ఉంది, భూమిలోకి వెళ్ళి చింతకాయ పెరుగు అంటే చింతకాయ వస్తుందా? భూమిలో చింతకాయ పెరగాలని అంటే ఏం కావాలా? చింతకాయ గింజ కావాలా లేదా? ఆ చింతకాయ గింజ వేస్తేనే ఏమవుతుంది? ఆ భూమిలోకి వెళ్ళి చెట్టు వస్తుంది కదా. ఆ గింజ దేవుడు ఆ విత్తనాన్ని ఎక్కడ పెట్టిండు? మనిషిలో పెట్టిండు, మగవాళ్ళలో పెట్టిండు. ఆ గింజని ఎక్కడ పెట్టిండు? ఓకేనా? భూమి ఎవరు? భూమి ఎవరు అంటే ఆడవాళ్ళు. అర్థమవుతుందా? ఆ గింజ ఎవరు? దేవుని కాడ గింజ ఉంది కదా. ఆదాం పడుకొని ఉండేనా? ఆదాం మట్టిలాగుంటే ఆ గింజ ఎక్కడుంది? దేవునిలో గింజ. ఆ గింజ ఊదితే ఆ ఊపిరితో పాటు ఆ విత్తనము ఆ మట్టిలో పోయింది, భూమిలో పోగానే ఆయన లివింగ్ సోల్ కదా, తెలుగులో జీవ ఆత్మ అయ్యిండు కదా తెలుగులో. అర్థమైందా? ఇప్పుడు ఆ గింజ ఎవరు కంట్రోల్ ఉంటుంది? గింజ దేవుడు కదా. ఆ దేవుడు మైక్రోస్కోప్లో చిన్న గింజ అనమాట, చిన్న గింజ అసలు కనపడదు మనకు. చింతగింజ అన్న కనిపిస్తుంది, చింతగింజ ఇంత ఉంటుంది కనిపిస్తుంది కదా. పప్పాయి గింజనో కర్బూజా గింజనో అన్ని గింజలు కనిపిస్తాయిలేవా? ఎంత చిన్నగా ఉంటాయి కూడా. అరటిపండులో కూడా గింజ సెంటర్లో ఉంటుంది, బ్లాక్గా చిన్నగా ఉంటుంది కదా, కనిపిస్తుంది. కానీ ఆ అరటిపండులో ఉన్న బ్లాక్ కంటే అసలు కనపడదు అనమాట ఆ గింజ. అక్షయ బీజము 1 Peter 1:23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. క్షయమైన బీజము, అక్షయమైన బీజం. Since you have been born again, not of perishable seed. Perishable seed అంటే క్షయబీజము.
పెరిషబుల్ అంటే నాశనమయ్యే బీజము, సీడ్. ఇక్కడ ఏమవుతుంది? యు ఆర్ బోర్న్ అగైన్ నాట్ ఆఫ్ పెరిషబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇంపెరిషబుల్ సీడ్ త్రూ ద లివింగ్ అండ్ ఎంజాయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా ఇంపెరిషబుల్, నాట్ పెరిషబుల్ సీడ్ ద్వారా మీరు పుట్టిండ్రు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఆ సీడు యోసేపు కాడ ఉందా, మరియ కాడ ఉందా? యోసేపు కాడ పెరిషబుల్ సీడ్ ఉందా, ఇంపెరిషబుల్ సీడ్ ఉందా? పెరిషబుల్ కరప్ట్ సీడు యోసేపు కాడ ఉంది. ఎందుకుంది కరప్ట్ సీడు? ఆదామవ్వ నుంచి కనెక్షను, విత్తనము మొగళ్ళ నుంచి యోసేపు వరకు పెరిషబుల్ సీడ్. అర్థమైందా? ఇంపెరిషబుల్ సీడ్ ఎక్కడుంది? యెహోవా దేవుడు ఏమైంది? స్టార్టింగ్లా మాట పలకంగానే జీవము, లైఫ్ అయిండు. సాతానుడు మాట పలకంగానే డెత్ వచ్చేసింది కదా. ఆ డెత్ ప్రతి మొగోళ్ళ ద్వారా ఆడోళ్ళకు పిల్లలు పుడుతురు, మొగోళ్ళ ద్వారా ఆడోళ్ళకు పిల్లలు పుడుతురు, మొగోళ్ళ ద్వారా ఆడోళ్ళ ద్వారా పిల్లలు పుట్టి అందరూ పెరిషబుల్ సీడేనా? పెరిషబుల్ అంటే చచ్చిపోతున్నారా లేదా అందరూ? ఇప్పుడు మీరు చచ్చిపోవద్దు అంటే ఏం చేయాలా? ఇంపెరిషబుల్ సీడ్ కావాలా? ఏం కావాలా? ఆ ఇంపెరిషబుల్ సీడ్ ఎక్కడ ఉంది? ఆ దేవుడి దగ్గర నుంచి మళ్ళీ అది ఎక్కడికి రావాలా? ఒక కన్యక గర్భంలో రావాలా. ఎక్కడికి రావాలా? యోసేపు నుంచి వచ్చిందంటే మళ్ళీ కరప్ట్ అయిపోతుంది కదా. ఆల్రెడీ యోసేపులో పాపం ఉన్నది. యోసేపుని పెట్టి మరియను పెడితే యేసుప్రభు పుడతాడా? పుట్టాడు. దేవుడే రావాలా. ఆ దేవుడు రావాలి అని అంటే ఆ దేవుడు ఏం చేయాలా? ఆ విత్తనం, ఆ గింజ విత్తనము భూమిలో పడితే ఫలిస్తుంది కదా. అట్లా ఆ దేవుని అక్షయ బీజము, ఇంపెరిషబుల్ సీడు సూపర్ న్యాచురల్గా ఏమైంది? మరియ గర్భంలో. అంత పెద్ద దేవుడు ఆ గింజ ఏమైంది? గింజ పెట్టేసింది దేవుడు. హల్లెలూయా. అందుకే యోసేపుని వాడుకోలే. యోసేపుని డైరెక్ట్గా దేవుడే మరియకు చెప్పిండు. దేవదూతను పంపించి మరియా ఇగో ఏషాయాకు చెప్పినా కదా ప్రాఫెసీ, ఆ ప్రాఫెసీ నీలో నెరవేరుస్తా, నువ్వు ఓకేనా అని దేవదూత ద్వారా అడిగిపించిండు. మరి ఏం చేసింది? ఓకే అన్నది. అనగానే ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ, ఆ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నువ్వు ఎస్ అనగానే మరియ గర్భంలో యేసు ప్రభు పుట్టిండు. హల్లెలూయా. ఆ పుట్టడం ద్వారానే ఈరోజు నువ్వు నూతన సృష్టి. ఓకేనా?